206వ పాట కీర్తన పుస్తకం 206వ పాట. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. కృపలొలికిన కలువరిలో పాపాత్ముల రోచుటకై, కృపలొలికిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించిను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, దిశలన్నీయు తిరిగి నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి నా పాపపు దాహముతో, దౌత్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, దౌత్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, ఘన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావులకు, ఘన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావులకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, యేసుని రాజ్యములో భూమికి తెంచెడి రోజు, యేసుని రాజ్యముతో భూమికి తెంచెడి రోజు. ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో మోముమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో మోముమని, ఇలవేడితిని విలపించుచును, ఇలవేడితిని విలపించుచును, ఈడేరెను నా వినతి. ప్రభు యేసుని నా దేవుడు కనిపించే, పరదైసున ఈ దినమే నా ఆనందములోను, పరదైసున ఈ దినమే నా ఆనందములోను, పాల్గొందు నీవనచు వాగ్దానము చేయగలే, పాల్గొందు నీవనచు వాగ్దానము చేయగలే, పరలోకమే నా తుది ఊపిరిగా, పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే.
19వ అధ్యాయము 27వ వచనాన్ని గ్రేసీ గారు వేదవాక్యం చదివినిపిస్తారు. వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ వచనం అండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ అండి. చక్కని వాక్యం చదివారు. గ్రేసీ గారికి ప్రభుత్వంగా ఉన్నదాన్ని ప్రార్థన మరి ఏం గారు ప్రార్థన చేయండి. ముందుకు వచ్చి మహాపరిషుద్ధుడా వందనాలేసయ్యా, మీకు నా పాదాలకు వందనాలు ప్రభా. ఇంతవరకు తండ్రి ఈ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా నేను ఈ సత్యమైన కాసి కాపాడి ప్రభా. ఇదిగో తండ్రి ఈ దినాన్ని ప్రభా ఏసయ్యా మీద పిల్లలను ప్రభా. ఇదిగో తండ్రి మమ్మల్ని ఇక్కడికి చేర్చినందుకు వందనాలు ప్రభా. నైనా మేము పాటలతో ప్రభా ఆరాధించాను తండ్రి. ఇంతవరకు నా తండ్రి ఏసయ్యా అయ్యగారిని కూడా ప్రభా గారిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా. నా తండ్రి దగ్గరకు చేరిన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా. దేవానికి వందనాలు నాయనా. ఇదిగో తండ్రి కొంతమంది అయితే రాలేదు ప్రభా. సమస్తం పెరిగిన దేవుడు నా తండ్రి ఏసయ్యా. ఎవరైతే అవసరాలతో ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో ప్రభా, కష్టాల్లో ఉన్నారు నాయన, ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి, వారందరినీ నాయన చూసి కాసి కాపాడి నాయన ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరూ కూడా ముట్టి స్వస్థపరచండి. దేవానికి వందనాలు. అలాంటి బిడ్డలను కూడా నడిపించి మీ పేరు కలుగు చేసి నడిపించండి తండ్రి. మీ యొక్క ఆత్మతో నైనా నింపండి, పరిశుద్ధాత్మతో నింపి నైనా ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి నడిపించండి నైనా. ఇదిగో వాక్యాన్ని మేము వినడానికి ప్రభావ మీ కృప దయచేయండి నైనా. ఏసయ్య మా యొక్క హృదయాలు ప్రభావ మీ వైపు నైనా తెలుసుకుని ఉండడానికి సహాయం చేయండి ప్రభావ. మేము గ్రహించుకోవడానికి నైనా మాకు అనుగ్రహించి నైనా మాకు జ్ఞానం అనుగ్రహించండి. ప్రతి వారిని కూడా కాసి కాపాడండి ప్రభా. దేవానికి వందనాలు నైనా. అనారోగ్యంతో ఉన్న ప్రభా అప్రేమ్ గారు అబ్బాయి అయితే ప్రభా, బిడ్డ అయితే తండ్రి అక్కడ ముట్టి స్వస్థపరచండి ఏసయ్య. ఇవాళ తండ్రి లలిత గారు అబ్బాయిని కూడా బాధపరచండి, స్వస్థపరచండి తండ్రి. ఆపరేషన్ చేయించుకున్నారు తండ్రి నైనా. సమస్తము పెరిగిన దేవుడు నైనా వారి అవసరాలన్నీ తీర్చండి ప్రభా. మా తండ్రి ఆపదలో ఉంటే ప్రభా, ఎవరైతే ఆపదలో ఉన్నారో తండ్రి వాళ్ళందరూ కూడా దర్శించి నాయన నడిపించమని యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. తీసుకొచ్చుందాం. చక్కని వాకింగ్ చదివిన గ్రేసీ గారికి చక్కని ప్రార్థన చేసిన మరియమ్మ గారికి ప్రభుత్వం దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో మరి మనందరికీ దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం బట్టి, కృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి దయా వాత్సల్యతను బట్టి, మన పట్ల దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన కృతజ్ఞతను మనం కృతజ్ఞత చెల్లించుకోవడానికి మనం ఒక పాట పాడుకుంటూ దాంట్లో పెట్టుకుందాం. రైతు మంచిది. పెద్దలు కృష్ణమూర్తి గారు కావాలన్నా మంచిదండి. మనం ఒక పాట పాడుకుందాం. ఈ పాట పాడుకున్న తర్వాత ఒక నిమిషాలు మాట్లాడుకుందాం. అందరికి వచ్చిన పాట, ఈ పాట పాడుకుంటే ఏదో ఆటంకం వస్తుంది. ఈవేళ ఈ పాట పాడడానికి ప్రయత్నించారు.
యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడెను. నీ అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. చిరకాలము నాతో ఉంటావని క్షణమైనా వీడిపోలేదని. నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నావని. ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడెను. నీ అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన.
ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడెను నే అలయగా నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా మధురము కాదా నీ నామజ్ఞానం మరపురానికి నీ ప్రేమ మధురం మేలు చేయుచు నన్ను నడుపువైనా క్షేమముగాను నీయున్నత స్తోత్ర గీతముగానే పాడనా స్తోత్ర గీతముగానే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడమైనను పాలించవా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడమైనను పాలించవా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడెను నే అలయగా నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా నీకే ఆరాధన స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా నీకే ఆరాధన దేనామానికి మహిమ కలుగును గాక మంచిదండి 10 నిమిషాలు మనం వాక్యాలు పెడదాం దేవుని మాటలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ లోకంలో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు లేదంటే బంధువులు కానీ స్నేహితులు కానీ చుట్టాలు కానీ మనల్ని పిలిచారనుకోండి పలకకుండా వెళ్ళిపోతారా ఖచ్చితంగా ఆగి
మాట్లాడి వెళ్తాం కదండి. అదే ఒక ఎమ్మెల్యే గారు లేకపోతే కలెక్టర్ గారు ఒక ఉన్నతాధికారి ఎవరైనా మనల్ని పేరు పెట్టి పిలిచారనుకోండి, ఏం చేస్తామండి? మనకి ఎందుకు లేని వదిలేసి వెళ్ళిపోతామా? ఆగి మాట్లాడమే కాదు, సంతోషపడతాం కదా. ఆగి మాట్లాడమే కాదు, ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతూ అంతమంది 120 మంది 400 మంది జనం మధ్యలో నుంచి పేరు పెట్టి కనపడగానే అమ్మ బాగున్నావా అని నిన్ను పలకరిస్తే, నాన్న బాగున్నావా అని నిన్ను పలకరిస్తే మనసు ఎంత సంతోషపడుతుందండి. అంత పెద్ద అధికారి, పెద్ద నాయకుడు మనం పిలిచాడా అని సంతోషపడుతుంది కదా. ఈ లోకంలో బంధాలు, ఈ లోకంలో ఉన్న ప్రేమలు, ఈ లోకంలో అధికారులు పిలిస్తేనే మన హృదయం ఇంత సంబరపడిపోతే, ఆ పరలోకపు తండ్రి స్వయంగా నన్ను పేరెట్టి పిలుచుకుంటే ఇంకెంత సంబరం అండి కదా. ఆ పరలోకపు తండ్రి మనల్ని పేరు పెట్టుకుని పల్లెకెట్టుకుని పిలిస్తే మనకి ఇంకెంత ఆనందం. ఈ రోజున ఆ ఆనందము మన కళ్ళలో కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుచుకున్నాడు. అందుకే ఇన్ని పనుల మధ్యలో నుంచి, ఇన్ని పనుల భారంలో నుంచి, ఇన్ని పనుల ఒత్తిడిలో నుంచి మనము కొద్ది సమయం దేవునికి కేటాయించాలని బాధ్యత కలిగి, నమ్మకము కలిగి, ప్రేమ కలిగి దేవుని చెంతకి చేరుకున్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. పాపం కొంతమంది రాలేక బాధపడుతున్నారు, కొంతమంది అవకాశం లేక బాధపడుతున్నారు, మరి కొంతమంది రావడానికి అవకాశం లేక బాధపడుతున్నారు, కొంతమంది ఇష్టం లేక సంతోషపడుతున్నారు. ప్రియులారా, దేవుని పిలుపు ఈ లోకంలో ఉన్న పిలుపులన్నిటికంటే కూడా చాలా ఉన్నతమైనది. అవునంటారా కాదంటారా? మనుషుల పిలుపు కంటే దేవుని యొక్క పిలుపు చాలా ఉన్నతమైనది. అలాంటి పిలుపు జాలర్లైనటువంటి పేతురులకి దొరికింది. వాళ్ళు చేపలు పట్టుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా తయారు చేస్తాను అని పిలుచుకున్నాడు. జాగ్రత్త, ఏమన్నాడండి? నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని చేపలు పట్టే జాలర్లని కాదు కానీ మనుషులు పట్టే జాలర్లని మిమ్మల్ని తయారు చేస్తాను, నా ఎద్దకు రండి అన్నప్పుడు వారి చేతిలో ఉన్నటువంటి వలలను అక్కడ వదిలిపెట్టి వాళ్ళు యేసయ్య వెంట నడిచారు. నడుచుకుంటూ వెళ్ళినటువంటి చాలా సమయం తర్వాత, చాలా రోజుల తర్వాత వాళ్ళకు వచ్చిన అనుమానం లేదా వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాట దేవునితో చెప్తున్నారు. ఏమన్నారు? ఇందా చదివిన మాట, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, జాగ్రత్తగా వినండి, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా. చూసారా ఏం వదిలిపెట్టారంట? ప్రియమైన వాళ్ళరా, దేవుని పిలుపు మనకు కనపడినప్పుడు మనం ఏం వదిలిపెట్టాలి? సమస్తమును వదిలిపెట్టాలి. సమస్తమును వదిలిపెట్టాలి. జాగ్రత్తగా వినండి, దేవుని పిలుపు ఎప్పుడైతే మనకు వచ్చిందో, దేవుని మాట మనకు ఎప్పుడైతే వినపడిందో, దేవుని పిలుపు ఆయన పని చేయడానికి, ఆయన పరిచయం చేయడానికి, ఆయన సంఘంలో కూర్చోడానికి, ఆయన సహవాసంలో కూర్చోడానికి ఎప్పుడైతే ఆయన పిలుపు మనకు వినపడిందో, మనము మనకున్న సమస్తమును వదిలిపెట్టి ఆయన కొరకు నిలబడగలిగాలి. అప్పుడు ఆ పిలుపుకు అర్థము పరమార్థము. సమస్తము అంటే ఏంటి? తర్వాత కింద మాట చదువుదాం. 28వ వచనము, 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. చూడండి, యేసు వారికి ఇట్లా పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు చెందుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులైనను, తండ్రులైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారు మొదటి వారగును. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు ఏం దొరికిందయ్యా మాకు? నువ్వు పిలిచావు,
నీ పిలుపుని అందుకుని మేము సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాం కదా, మాకేంటి ఉపయోగము అని అడిగినప్పుడు ఈరోజు నా ప్రశ్న మనం కూడా వేయొచ్చు. ప్రభువా, నీ సన్నిధిలో మేము చేరుకుంటున్నాం కదా, నిన్ను ఆరాధిస్తున్నాం కదా, నిన్ను స్తుతిస్తున్నాం కదా, మాకేంటి లాభం అని మనం అడిగితే ఆయన అంటాడు కదా, నేను రాజ్యం నూతన యెరూషలేములో నేను నిలబడినప్పుడు, నేను పరలోక రాజ్యంలో నిలిచినప్పుడు నా సింహాసనం దగ్గర మీకు అవకాశాన్ని ఇస్తాను. అలాగే మీరు ఇక్కడ ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే వదిలేసుకున్నారని బాధపడుతున్నారో అవన్నీ మీకు అక్కడ అనుగ్రహించబడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమి అనుగ్రహించబడతాయండి? దేవుడి చెంత మనకు అన్ని అనుగ్రహించబడతాయి. కాబట్టి వదులుకోవడానికి భయపడాలా, వెంకపడాలా, బాధపడాలా? గమనించండి, దేవుని పిలుపు మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకున్న సమస్తాన్ని మనం వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది బాహ్యమైనటువంటి వదిలిపాటు. చూడండి, బాహ్యంగా ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు, బంధుమిత్రులు, సహాసాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా భయంగా, మరి ఆంతరంగికంగా కూడా వదిలిపెట్టుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. అవేంటి చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మీకు కనిపిస్తాయి 15 రకాలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి భయంకరమైనటువంటి మందులైనటువంటి రోగాలు కొన్ని ఉన్నాయి. 15 రకాల రోగాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అండి, 19వ వచనం. దయచేసి చదవగలరా నా కోసం ఆ మాటని? శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి అవేమనగా చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలట? వదిలేసుకోవాలి. సమస్తాన్ని వదిలిపెట్టడం అంటే కేవలం బయటికి కనిపించేవి కాదండి, హృదయం లోపల ఉన్నటువంటి వాటిని కూడా మనము వదిలిపెట్టాలి. ఎప్పుడు? దేవుని పిలుపు మన చెవిన పడినప్పుడు, దేవుని పలుకు మన చెవిన పడినప్పుడు మనము సమస్తాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడినప్పుడే దేవుడి పిలుపు యొక్క అర్థం ఏమిటో, దేవుని పిలుపు యొక్క ఉన్నత స్థితి ఏంటో మనకి అర్థమవుతుంది. చాలా మంది మీరు గమనించండి, దేవుడి సన్నిధికి రావాలంటే తోడు వెతుక్కుంటారు. మీరు గమనించారా? ఏం వెతుక్కుంటారు? తోడు. ఎవరన్నా వస్తే మనం వెళదాం, ఎవరన్నా వస్తే మనం వెళదాం, అవునా కాదా? ఏం వెతుక్కుంటారు? తోడు, జతను కోరుకుంటారు. పిల్లలు దేవుని సన్నిధికి రావడానికి తోడుతో పని ఏముంది? దేవుడు ఏమైనా వచ్చి మీ ఇద్దరు నా చెత్తకి రండి అని పిలుస్తాడా? నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు, నన్ను పేరు పెట్టి పిలుస్తాడు, మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాడు. వ్యక్తిగతంగా దేవుడు ఆహ్వానిస్తాడు. ప్రియులగా, దేవుడి పిలుపు మనం విన్నప్పుడు మనకున్న సమస్తమును వదిలిపెట్టి మనము దేవుని సన్నిధికి రావాల్సిందే, దేవునిలో నిలబడాల్సిందే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాల్సిందే. అంతే కదా? ప్రియులగా ఆలోచన చేయండి. ఇద్దరు తిరగలు విసురుచుండగా ఒకరు ఎత్తపడ్డారట, ఒకరు విడువబడ్డారట. అదేంటి? ఇద్దరు తిరగలేక తెలుస్తున్నారు. ఒకరు ఎత్తపడడం ఏంటి, మరొకరు వదిలిపెట్టడం ఏంటి? అంటే దేవుని పిలుపు విన్నవారు, దేవుని పిలుపు వినిపించుకున్నవారు, దేవుని పిలుపుకి గౌరవించిన వారు, దేవుని మీద భరోసా ఉంచిన వారు. ఆలోచన చేయండి. ఎత్తబడే గుంపులో మనం ఉందామా, విడువబడే గుంపులో మనం ఉందామా అనేది మన వ్యక్తిగతమైనటువంటి విషయమే. స్నేహితులారా, మొదటి మాట, దేవుని పిలుపు మనకి వచ్చినప్పుడు మొదట ఏం చేయాలన్నా సమస్తమును వదిలిపెట్టాలి. 3 మాటలు జ్ఞాపకం చేస్తాను ఈ రోజున. ఏ వదిలిపెట్టాలంటే సమస్తమును వదిలిపెట్టాలి. పోనీ వదిలిపెట్టినవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయంటారా, రావంటారా? ఎస్, మనకి మేలు కలిగించేవన్నీ తిరిగి దేవుడు ఇస్తాడు, మనకి కీడు కలిగించే మాత్రం మన దగ్గర నుంచి తీసివేస్తాడు. ఓకేనండి? ఇక రెండో మాట, మరో మాట చూద్దాము. ఏమన్నా మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు మనం చదివిన మాట, కోల్పోయినవన్నీ కూడా మనం చదివిన మాట, రైట్? ఆ కోల్పోయినవన్నీ కూడా మనకి దేవుడు మళ్ళా ఇస్తాడు. ఎక్కడండి? ఈ లోకంలో దేవుని పని కొరకు మనం ఏవైతే వదిలేసుకున్నామో, ఏవైతే వదిలిపెట్టామో, ఏవైతే త్యాగం చేసామో అవన్నీ కూడా దేవుడు మళ్ళా తిరిగి ఇస్తాడు. ఎవరికి ఇచ్చారు భూమి మీద వదిలిపెట్టినవన్నీ? ఎవరు ఉన్నారా మనకు సాక్ష్యంగా? పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? పోనీ అన్ని మళ్ళీ తిరిగి పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారండి? యోబు. ఎవరున్నారు? యోబు గారు. బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యం పోగొట్టుకున్నాడు, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు.
కానీ తిరిగి పొందుకున్నాడా లేదా? ఇది మంచి నిదర్శనం మనకి. ప్రియులుగా మనం కూడా ఈ లోకంలో మనం దేవుడి కొరకు చాలా పోగొట్టుకుంటాం, చాలా పోగొట్టుకోవాలి. బంధువులు పోగొట్టుకోవాలి, అనుబంధాలు పోగొట్టుకోవాలి, స్నేహితులు పోగొట్టుకోవాలి, అయిన వాళ్ళు పోగొట్టుకోవాలి. వీటన్నిటిని పోగొట్టుకునే కాకుండా హృదయంలో మనశ్శాంతి కోల్పోతాం, సంతోషం కోల్పోతాం, ఆనందం కోల్పోతాం. ఏమి కనిపించదు. అయ్యో నా బ్రతికేంటి ప్రభువా, నన్ను రక్షించవా యెహోవా అని అడిగే పరిస్థితిలోకి వస్తాం. అయినప్పటికీ కూడా నీవు నిలబడగలిగిన రోజున నీవు ఏవైతే పోగొట్టుకున్నావో అందులో నీకు మేలు కలిగించేవేమో అవన్నీ దేవుడు మళ్ళా తిరిగి నీ చెంతకు చేర్చడానికి సమర్థుడు. నమ్మిన వాడు ఆమెను చెప్తాం. మీకు స్తోత్రం కలుగును గాక. నిజమే, నమ్మాలి. ఫస్ట్ దేవుడు నాకు అన్ని ఇవ్వడానికి సమర్థత కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఆయనకంటే ఎవరు చేస్తారు? మనకి మనుషులు చేస్తారా? ఎవరైనా మనుషులు చేస్తారా? మనకి ఎవరైనా చేయరండి. చేయాల్సింది దేవుడే. కానీ దేవుడు ఏ సమయానికి మనకి ఏది అక్కర ఉందో అక్కరను బట్టి మనకి సహాయం చేసే మనుషులు మన దగ్గరికి పంపిస్తాడు. గమనించారా? అది దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం. అందుకే దేవుడి పిలుపు విన్నప్పుడు మీకు ఇంకొక చిన్న మాట చెప్తాను. బాలుడైన సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో నిద్రిస్తున్న సమయంలో దేవుని పిలుపు విన్నప్పుడు ఆయన కంగారు పడుతూ ఏమన్నాడండి? ఏమని పిలుస్తున్నాడు? చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నేను వింటున్నాను, చెప్పు ప్రభువా. నిజమే, దేవుడు పిలిచినప్పుడు, దేవుడి పిలుపు మనకు వచ్చినప్పుడు మనం చేసిన కూడా ఎందుకు రావాలి? నేను ఈ మాట ఎందుకు వినాలి? నాకేంటి రావాలని ప్రశ్నించడం మన దగ్గర అధికారం లేదు. ఒకటే ఒక మాట, చిత్తం ప్రభువా, ఏం చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అబ్రహాము ఆ పిలుపుని అందుకున్నాడు. అబ్రాముగా పిలుపుని అందుకుని అబ్రహాముగా ఆశీర్వదించబడ్డాడు. మీరు గమనించాలి. సౌలు ఆ పిలుపుని అందుకున్నాడు. సౌలుగా పిలుపు అందుకుని పౌలుగా మార్చబడ్డాడు. ప్రియులరా, ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవుని పిలుపు వస్తే అది ఆశీర్వాదమే తప్ప నష్టమేమీ కానే కాదు. ఏం పోగొట్టుకున్నామని ఆలోచించొద్దు. దేవుడి దగ్గర ఏం సంపాదించుకుంటామని ఆలోచిద్దాం. అది కదా దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం. మరో మాట మనం చూద్దాం. అందుకు ఆయన 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 45వ వచనం దగ్గరికి మనం వెళదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48, 49 వచనాలు మనం చదువుదాం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరి ఎవరు అని చెప్పి, ఇదిగో ఈ మాట 46వ వచనం నుంచి మనం చదువుతాం. తల్లి ఆయన జన సమూహములతో ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడకూడచ్చు వెలుపల నిలిచుండేది. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాడు. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనెను. ఈ మాట ఏమర్థమైంది మనకి? దేవుని పిలుపు మన జీవితంలో ఉంటే కనుక, ఇప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు మన దగ్గర పిలవడానికి వచ్చారనుకోండి, ఆగుతామా? ప్రార్థన జరుగుతుందండి, తర్వాత వస్తామని చెప్పగలమా? ఈ ప్రార్థన ఇక్కడ జరుగుతున్న పరిగెట్టుకు వెళ్ళిపోతాం. మనుషులు రావక్కర్లే, ఫోన్ రింగ్ అయినా సరే, అవునండి కదా, ఫోన్ రింగ్ అయినా సరే మొబైల్ని సైలెంట్లో పెట్టలేకపోతున్నాం. నిజమా కాదని మాట్లాడేది? మొబైల్ ఏం చేయగలుగుతున్నాం? సైలెంట్లో పెట్టలేకపోతున్నాం. ఇది ఎంత మనకి అలవాటు అయిపోయిందంటే, పొరపాటున ఎంత బిజీ పనిలో మనం ఉన్నా సరే ఇది మన ఒక మెసేజ్ సౌండ్ వచ్చే అంత పని అక్కడ పాడేసి పరిగెట్టి ఫోన్ దగ్గర వస్తాం. ఏ మెసేజ్ వచ్చింది అనండి కదా. ఈవెన్ మనం పర్సనల్ పనులు చేసుకున్నప్పుడు, వాష్రూమ్ ఉన్నప్పుడు కూడా మొబైల్ రింగ్ అయితే ఆ చేసి స్నానం సగం వదిలేసి ఫోన్ దగ్గరికి పరిగెత్తిన పరిస్థితి. అంటే ఏమవుతుందంటే, మనము దీనికి ఎంత ప్రయారిటీ, ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామంటే మనకంటే ఎక్కువ ప్రాముఖ్యత, దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత. అవునండి కదా, అర్థమైందా?
ఎవరైనా పిలిస్తే మళ్ళీ ప్రార్థన రమ్మంటే ఎన్ని చెప్తారో, అమ్మా ప్రార్థన రండి అమ్మా అంటే నీరసంగా ఉందండి, బాగాలేదండి, కొంచెం పని ఉందండి అడిగితే చెప్పే. ఒకవేళ రాలేదమ్మా వచ్చే వారం, ఎందుకు రాలేదమ్మా పోయిన వారం అని అడిగామనుకోండి, ఏదో కొంచెం పన్నెండు బయటకు వెళ్ళామండి, అవునా కదా. ఇవన్నీ ఏంటి? పాట పాడమంటే గొంతు బాగాలేదండి, ప్రార్థన చేయమంటే తర్వాత చేస్తానండి, అమ్మ పరిశీలి చేద్దాం రండి అంటే ఏదో దీని ఏమని పిలుస్తారు? ఎవరు పిలుస్తారండి? సాకులు. దేవుడి పిలుపు నీకు వినపడినప్పుడు సాకులు చెప్పకూడదు. ఏం చెప్పకూడదండి? సాకులు చెప్పకూడదు. దేవుడి పిలుపు నీకు వచ్చినప్పుడు సాకులు చెప్పే ప్రయత్నం చేయనే. యేసుక్రీస్తు ప్రభువానే అక్కడ సమాజ మందిరంలో కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉండగా తల్లి వచ్చింది, సహోదరులు వచ్చారని చెప్తే ఇక్కడ పని ఆఫ్ చేయకుండా బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఈ పని కంప్లీట్ చేస్తూ వెళ్ళడానికి అక్కడ ఆయన నిలబడిపోయాడు. కానీ మనం దేవుని సన్నిధిలోకి వచ్చి మన ఆలోచన ఇక్కడ పెట్టగలుగుతున్నామా? 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రోజున. దేవుని పిలుపు ఎవరైతే సమస్తమును వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళకి దేవుని పిలుపు. అందరికి రాదండి, గమనించండి. దేవుని పిలుపు అందరికి రాదు. దేవుడు ముందుగా నిర్ణయించాలి. ఈ వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకుంటే ఇతను నా కోసం అన్ని వదులుకుంటాడు అని ముందు ఆయన నిర్ణయించాలి. ఈ తల్లి నేను ఏర్పాటు చేసుకుంటే ఈ తల్లి నా కోసం అన్ని వదులుకుంటుంది అని ఆయన నిర్ణయించుకోవాలి. అప్పుడే ఆ పిలుపు నీకు వస్తుంది. ఈ మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన పేరు ఎలీషా. ఏలియా గారు వెళుతూ ఎలీషా గారు గట్టు మీద నిలబడి ఉంటే ఏలియా గారి భుజం మీద ఉన్నటువంటి దుప్పట తీసి ఎలీషా గారి మీద వేశాడు. ఆ వేసినప్పుడు ఎలీషా గారు మాట్లాడుతుంది, ఎందుకు నా మీద దుప్పట వేసావు, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, ఎందుకు నా పనిని ఆటంకపరుస్తున్నావు అని ఏమీ అడగకుండా ఆయన ఏమన్నా తెలుసా, అయ్యా నువ్వు అనుమతిస్తే నేను వెళ్ళి మా అమ్మ నాన్నలకు చెప్పేసి వచ్చేస్తాను. చూసారా, కేవలం దుప్పటి వేసిన పాపానికి. ఇప్పుడు వాక్యం చదువుదాం, మనం ఆ వాక్యం చదువుదాం దయచేసి. మొదటి రాజుల గ్రంథం ఆ వాక్యం తీద్దాం. 19వ అధ్యాయం 20వ వచనం మనం తీసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. చూడండి, అతడు ఎడ్లను విడిచి పొలంలో పని చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు జరిగిన సంఘటన, ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదు అని చెప్పాడు. వీళ్ళగా ఈ మాట అర్థమైందా? నా వల్ల నీకు ఏ విధమైన నిర్బంధము లేదు. సేవకుడు కానీ లేదా దేవుని యొక్క పిలుపు మీకు వినపడినప్పుడు సేవకుడు ద్వారా నేను రాను అని చెప్తే అది నీ ఇష్టం, నేను చేయను అని చెప్తే అది నీ ఇష్టం. అందులో బలవంతం ఏమైనా ఉందా? దేవుడు పిలుస్తున్నాడు. రావడం రాకపోవడం, చేయడం చేయకపోవడం, దేవుడి సన్నిధిలో నిలబడడం లేకపోవడం ఎవరి వ్యక్తిగతం అండి? ఎవరి వ్యక్తిగతం? ఎవరికి వారికి వ్యక్తిగతం. ఇందులో నిర్బంధం ఏమైనా ఉందా? ఆ రోజు ఎలీషా గారు కూడా అదే చెప్పాడు, నిర్బంధమేమి ఖచ్చితంగా నేనేం చెప్పను, నేను నిన్ను పిలుస్తున్నాను, నువ్వు రాగలిగితే రా, వస్తే దేవుడిచ్చే మహిమ చూస్తావు, రాకపోతే నార్మల్గానే బతుకుతావు. ఇందులో పెద్ద తేడా ఏమి లేదు కదండి. వస్తే దేవుడి యొక్క మహిమ ఏంటో చూస్తావు, రాకపోతే మామూలుగానే ఉంటుంది జీవితం. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క పిలుపు ఎవరికి వస్తుందో అంటే దేవుని కొరకు సమస్తమును వదిలిపెట్టగలిగిన వారికి. మొదటిగా సమస్తము దేవుని కొరకు వదిలిపెట్టగలిగిన వారికి దేవుని పిలుపు వస్తుంది. దేవుని పిలుపు వచ్చిన తర్వాత సమస్తమును వదిలిపెట్టాలి, ఖచ్చితంగా వదిలిపెట్టాలి. కొన్ని వదిలిపెట్టినందుకు కష్టమేమి ఉంటుందా? ఏమనుంటుందంటారా? ఏమీ ఉండదు. వదిలిపెట్టినందుకు మనం ఏమైతే పోగొట్టుకున్నామో దేవుడు వాటన్నిటినీ మళ్ళా మనకు ఆశీర్వాదంగా తిరిగి ఇస్తాడు. మనకు మేలు జరిగే ప్రతిదాన్ని కూడా తిరిగి ఇస్తాడు. అండ్ సెకండ్, దేవుడి పిలుపు ఉన్నప్పుడు సాకులు చెప్పొచ్చా? పొరపాటు కూడా. దేవుడి పిలుపు ఉన్నప్పుడు సాకులు చెప్పరాదు. దేవుడి పిలుపు ఉన్నప్పుడు పొరపాటు కూడా సాకులు చెప్పరాదు. ఎందుకంటే పిలిచింది మనుషులు కాదు, ఎవరండి? దేవుడే స్వయంగా పిలుస్తున్నాడు. కాబట్టి సాకులు చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. రైట్?
అండ్ ఇవన్నీ చేయడానికి బలవంతంగా చేస్తున్నాడు దేవుడు. నిర్బంధం ఏమైనా ఉందా? ఖచ్చితంగా చేయడం బలవంతం ఏముందా? లేదు. నీవు దేవుడు పని చేయడానికి దేవుడి పిలుపు అనుకోవడం నిర్బంధం ఏమీ లేదు. ప్రియులారా, దేవుడి పిలుపు మహోన్నతమైనది. ఈ లోకంలో ఉన్న పిలుపులే మనకు సంతోషిస్తే, ఈ లోకంలో ఉన్న పిలుపులే మనకు ఆనందనిస్తే, ఈ లోకంలో ఉన్న పిలుపులే మనకి ఘనంగా అనిపిస్తే, మరి పరలోకపు తండ్రి పిలుపు ఇంకెంత ఘనంగా ఉంటుంది, ఇంకెంత ఆశీర్వాదంగా ఉంటుంది. మనలో చాలా మంది ఈ పిలుపు యొక్క విలువ తెలియక వెనకంజ వేస్తున్నారు. మనలో చాలా మంది ఈ పిలుపు యొక్క విలువ తెలియక దేవుడి సన్నిధికి రావడానికి ఆటంకంగా నిలబడుతున్నారు, వెనుకంజ వేస్తున్నారు. పిల్లల ఇది దేవుడి సన్నిధిలో నిలబడే సమయం. మీకు చిన్న నోటి లెక్క చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక రోజుకి 24 గంటల సమయం కదండి. చిన్న లెక్క నేను చెప్తాను. చిన్న లెక్క, రోజుకి 24 గంటల సమయం. ఎన్ని రోజులండి సంవత్సరానికి? సంవత్సరానికి ఎన్ని రోజులండి? అందరికీ తెలిసిన లెక్కే. 365 రోజులు. మొత్తం ఎన్ని గంటలు తెలుసా? 8760 గంటలు. 8760 గంటలు. అందులోంచి దేవుడు మనల్ని ఎన్ని గంటలు అడుగుతున్నాడు తెలుసా? 8760 గంటల నుంచి దేవుడు మనల్ని అడుగుతున్న గంటలు ఏంటో తెలుసా? వారంలో ఒక శనివారం ప్రార్థన విశ్రాంతి దినం, అందులో 2 గంటలు ఉంటాం. అయితే 2 గంటలు కూర్చుంటాం. అంతేనండి. బుధవారం ప్రార్థన 1 గంట ఉంటాం. ఎన్ని గంటలైనవి? వస్తే 3 గంటలైనవి. శుక్రవారం ప్రార్థన 1 గంట ఉంటాం. ఎన్నైనా 4 గంటలు. ఓకేనండి. మంగళవారం ప్రార్థన 1 గంట అయింది. ఎన్ని గంటలు? ఎన్ని గంటలండి? అంటే వారంలో ఎన్ని గంటలు? వారంలో ఎన్ని గంటలండి? 5 గంటలు. వారానికి 5 గంటలు అయితే వారానికి 5, నెలకి ఎన్ని గంటలు అయింది? నెలకి ఎన్ని వారాలు ఉంటాయి? 4 వారాలు. వెరీ గుడ్. 4 5 20. 20 గంటలు వారానికి అయితే, నెలకైతే మరి సంవత్సరానికి ఎన్ని గంటలు? 12 20 ఎంత? 240 గంటలు. దేవుడు ఎన్ని గంటలు ఇచ్చాడు మనకి? ఎన్ని గంటలు ఇచ్చాడండి? 8760 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు. మళ్ళీ ఎన్ని గంటలు అడుగుతున్నాడు? జస్ట్ 200 గంటలే అడుగుతున్నాడు. అవి కూడా ఇవ్వలేకపోతే మనం దేవుడికి పిలిపించిన వాళ్ళమంటారా? అది కూడా మనం దేవుడి కోసం కేటాయించలేకపోతే మనం దేవుడికి భయపడే వాళ్ళమంటారా? ఆలోచించండి. చాలా చిన్న లెక్క ఇది. దేవుడు మనకి సంవత్సరం అంతా 8000 గంటలు, సుమారుగా 8760 గంటలు దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంటే, అందులోంచి కేవలం 240 గంటలు, అది కూడా పూర్తిగా వస్తామో రాదో తెలియదు, కేవలం 240 గంటలు మనం దేవునితో గడపలేకపోతున్నాం, మన దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం. నేను గంటల లెక్క ఎందుకు చెప్పను తెలుసా? రోజుల లెక్క చెప్తే మనం రోజంతా ఉన్నాం కాబట్టి. అవునా? రోజుల లెక్క చెప్తే ఇప్పుడు 240 గంటల్ని రోజులకి భాగించండి చూద్దాం. 240 ఇంటూ రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. అంటే ఎన్ని రోజులు? 10 రోజులు. అవునండి. ఎన్ని రోజులు? నేను సరదాగా నవ్వుకున్నా, నేను సంతోషంగా చెప్తున్నాను ఈ మాట. 10 రోజులు అంటే దేవుడు 365 రోజులు మనకిచ్చి ఎన్ని రోజులు అడుగుతున్నాడు? పెద్దదా చిన్నదా? పెద్దదా చిన్నదా? చెప్పండి. పెద్దదా చిన్నదా? 365 రోజులు మనకిచ్చి జస్ట్ 10 రోజులు మనం అడుగుతున్నాడు. ఆ 10 రోజులు కూడా మనం దేవుడి దగ్గర గడపకపోతే మన దేవుడు ఏమని ప్రశ్నించగలం? మనం దేవుని ఏమని అడగగలం? ప్రభా నాకు చెయ్యని ఎంత ధైర్యం ఏమడగాలి? అంతేకాదండి, దేవుడు మనకి నెలంతా కష్టపడడానికి, వారమంతా కష్టపడడానికి శక్తిని ఇస్తున్నాడు. మనం దేవుడి కృపను బట్టి ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? నేను సంపాదించుకున్న అంతట్లో ఏమడుగుతున్నాడు? మీకు లెక్క అర్థమవడం కోసం చెప్తున్నా. సంవత్సరం అంతట్లో 10 రోజులు అడుగుతున్నాడు. నీ సంపాదన అంతట్లో 10వ వంతు అడుగుతున్నాడు. అర్థమైందా? 1000 రూపాయలు నీకు సంపాదన అయితే దేవునికి ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలండి? జస్ట్ 100 రూపాయలు. ఎంత ఇవ్వాలి? అంతేనా? 10% అంటే 100 అంటే నీ దగ్గర ఎంత ఉంటుంది? 900 రూపాయలు దేవుడి దగ్గర ఇచ్చేదే. ఎంత ఇవ్వాలి మనం దేవునికి? జస్ట్ 100 రూపాయలు. లేదా అది కూడా మనం ఇవ్వలేకపోతే 365 రోజులు మనకిచ్చి 10 రోజులు నాకు ఇవ్వడం అంటే అది కూడా ఇవ్వలేకపోతే 8760 గంటలు మనకిచ్చి
జస్ట్ 240 గంటలు నాకు ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వలేకపోతే మనం ఏమైనా కనీసం దేవుడికి భయపడే వాళ్ళం అంటారా? ఆలోచించేద్దాం ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడికి భయపడే వాళ్ళలో ఉందాం. రోజులు మంచివి కాదు. కీర్తనల గ్రంథం 12:1-2 చరణాలు చదవడం తల్లి. రాత్రి మనం ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేశాను. మరలా ఒకసారి జ్ఞాపకం చేద్దాం. రోజులు మంచి రోజులు కాదు. మన మంచి రోజుల్లో జీవించట్లేదు. చుట్టూ మోసం, దగ, అసూయ, కార్పణ్యాలు, దుర్మార్గాలు, అబద్ధాలు, మోసాలు ఇవే నడుస్తున్నాయి. వాటి మధ్యలో మనం రక్షించేవాడు ఒకే ఒక్కడు, ఆయన దేవుడు. ఆయన మనం నమ్ముకున్నవాడు. మనము ఆయన నమ్ముకుని బ్రతుకుతున్నాము కాబట్టి ఆయన కొరకు నిలబడి తీరాల్సిందే. 10 రోజులు నువ్వు గడిపే సమయము 365 రోజులు నీకు రక్షణ ఇస్తుంది. 240 గంటలు దేవుడికి ఇస్తే 8600 గంటలు దేవుడిని రక్షిస్తాడు. ఆలోచన చేయండి. చదువుతలే మాట. కీర్తనల గ్రంథము 12:1-2 చరణాలు. యెహోవా నన్ను రక్షించును. ఈ మాట మనం అడగలమా? యెహోవా నన్ను రక్షించని అడగలమా? ఎంత ధైర్యం ఉంటే అడగాలి. యెహోవా నన్ను రక్షించని ఎలా అడగలుగుతాం? ఏ ముఖం పెట్టుకుని అడుగుతాం? 10 రోజులే ఇవ్వలేకపోతున్నాం. 240 గంటలే ఇవ్వలేకపోతున్నాం. ఏ ముఖం పెట్టుకుని దేవుడు రక్షించుకోవా అంటాం. అప్పుడు అంటాడు యేసయ్య అంటాడు, అయ్యో అయ్యో. చెప్పండి. అదండి, భక్తి గలవారు లేకపోయి విశ్వాసులు నరులలో నుంచి గద్దించిపోయారట. నెక్స్ట్ మాట. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై హెచ్చుకములాడు పెదవులతో పలుకుదురు. ఈ మాట మీరు 10 చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు రోజులు ఎలా వస్తే అర్థమవుతుంది. ఈ రోజులు ఎలాంటివి ఇదే చెప్తుంది వాక్యం. అమ్మా మీరు ప్రతిరోజు వదిలేసినండి యెహోవాను రక్షించు అని అడగాల్సిందే. ఎందుకో తెలుసా? పరిస్థితులు బాగాలేవు. భక్తి గలవారు భూమిని కనిపించట్లేదు, లేకపోయారట. భక్తి గలవారు భూమిని కనిపించట్లేదు. విశ్వాసం నరులలో గతించిపోయారు. కాబట్టి నీ విశ్వాసం కాపాడుకోవాలంటే నువ్వే ప్రయత్నం చేయాలి. పక్కన చూసి నేను విశ్వాసం పొందుకున్నంటే కుదరదు. పక్కన చూసి నేను భక్తి తెచ్చుకున్నానంటే కుదరదు. నీ భక్తి నీదే, నీ విశ్వాసం నీదే, నీ బలం నీదే. నీ విశ్వాసం నిన్ను దేవుడి సన్నిధికి నడిపిస్తాం. మరలా ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుడి పిలుపు అందుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మొదటి మాట మొదటి మాట సమస్తాన్ని వదిలిపెట్టాలి. రెండవది సాకులు చెప్పకూడదు. రైట్. ఈ విషయంలో నిర్బంధం ఏమైనా ఉందా? ఏ విధంగా నిర్బంధం లేదు. పోనీ పోగొట్టుకుంటే నష్టం ఏమైనా ఉందా? నష్టపోతామా? ప్రియులారా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని సన్నిధిలో మనం నిలబడుతున్నామంటే దేవుని కృప. ఈరోజు బ్రతికున్నామంటే ఆయన కృప. రేపేమి సంభవిస్తుందో మనకేమో తెలిసింది. ఏమైనా తెలుసా? మన ముందు కదలాంటి వాళ్ళు ఎంతో మంది మన కళ్ళు కనపడకుండా వెళ్ళిపోయారు. అవునండి. ఎప్పుడు వచ్చినా అదిగో ఆ కిటికీ దగ్గర ఒక కుర్చీ ఉండేది. ఆ కుర్చీలో ఒక పెద్ద ఆయన కూర్చునేవాడు. ఆయన పేరు ముసుడు యేసుబాబు. ఇప్పుడు కనపడుతున్నాడా? కనిపిస్తున్నాడా? ఎక్కడ కనిపించినా అయ్యారు వందనాలు అని అడగకుండానే పలకరించి భాస్కర్ ఇప్పుడు కనపడుతున్నాడా? ఏ క్షణమో ఏ గడియ మన జీవితాలు తెలియదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే దేవుడిని ఆరాధించాలి. సమయం ఉన్నప్పుడే దేవుడిని ఆరాధించాలి. సమయం ఉన్నప్పుడే దేవుడి సన్నిధికి నిలబడడానికి ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు దీవించండి గాక. ఆమేన్. మంచిది. అందరూ లేచిన పడదాం. దేవుని కృపను బట్టి మనందరము ముగింపు కీర్తన పాట విగ్రహాలకు పెడదాం. అందరికి వచ్చిన పాట. రెండు 294 పాట పాడుతుంది. కన్నుల నెత్తి పైన చూడు పోయగలరు. గీత పుస్తకాలు 94 కన్నుల నెత్తి పైన చూడు. కన్నుల నెత్తి పైన చూడు కోయగలేదెవ్వరు. ఓ సంగమా ఓ సంగమా నిన్ను చూడాగుచు కన్నుల నెత్తి పైరుల చూడు
ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఒకసారి లెక్క పెట్టండి ఎంతమంది ఉన్నారు. సంపూర్ణ సంఖ్య నాతో కలిపి 7 పెద్దవారిని 3 చిన్నవారు. 7 సంపూర్ణము, 10 పరిపూర్ణము. మీకు అర్థమైందా? దేవునికి మహిమ కలిగిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన లేకపోతే ముగింపు ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయన క్రీస్తులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగాక.
వేవేల దూతగణముతో నిశ్చయము కొనియాడబడుతున్న మా ఘనమైన యెహోవా నీ పరిశుద్ధ పాదములకు వేలాడబడును. గతించినటువంటి కాలమంతా ఈ చల్లని లెక్కల మీద మమ్మల్ని కాచి భద్రపరచు. ఈ ఉదయకాల సమయమందు ప్రభు మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించుకునేటటువంటి భాగ్యము మాకు ఇచ్చి మీ కృప ద్వారా మమ్మల్ని నిలబెట్టుకుని ప్రభు ఈ దినమందు పరిశుద్ధ శాంతి దినమందు మీ సన్నిధానంలో చేరి నేను స్తుతించుకునే భాగ్యం ఇచ్చినందుకే మీకు వేలాది వందనాలు. దయగల ప్రభు పాడినటువంటి ప్రతి పాటను బట్టి, చేసిన ప్రతి ప్రార్థనను బట్టి, విన్నటువంటి ప్రతి వాక్య పాఠమును బట్టి మీకు వేలాది వందనాలు. కృపగల తండ్రి, మీ కృప లేనిదే మేము ఇక్కడ నిలబడుట మిమ్మల్ని స్తుతించక అసాధ్యమని మేము ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కృపగల తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు. నిజమే దేవా, మీ పిలుపు మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ పిలుపు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ పిలుపు ప్రభా ఈ లోకం నుంచి మమ్మల్ని ప్రత్యేకపరుస్తుంది. నిజమే మీ పిలుపు అందుకున్న మరుక్షణాన మాకున్న సమస్తాన్ని వదులుకుని మనస్సు మాకు కలిగించింది. మీ పిలుపు అందుకున్న తరుణాన ప్రభా సాకులు చెప్పకుండా నీ పని కొరకు సిద్ధపడే హృదయాలు మాకు అనుగ్రహించింది. నీ పిలుపు విన్న తరువాత మాకేమి వస్తుంది అనే ఆలోచన మనసులోకి తీసేయడానికి మాకు మంచి మనసు అనుగ్రహించింది. మీకు వందనాలు. నిర్బంధం లేకుండానే మీ ప్రేమను పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఆయన ఈ దినమందు నీ సన్నిధికి చేరుకున్న నీ ప్రియ సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా పెద్దలు కృష్ణమూర్తి గారిని బట్టి, వారి కుటుంబంను బట్టి ప్రార్థిస్తున్నాను. వారు దీవించండి, ఆశీర్వదించండి. సహోదరు నరసరావు గారిని బట్టి, వారి సత్యమణి గ్రేసీని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డను దీవించండి. వారికి ఇచ్చిన ఇద్దరు చిన్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా మరి వెంకయ్యమ్మ గారిని బట్టి, వారి కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాను. వారి ఇరువురిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీ కృపను బట్టి వారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వెంకయ్యమ్మ గారి మనురాలు సరితను బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వారి కుమార్తె మరియమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మీ కృపలో నీ బిడ్డ నిలబెట్టుకున్నందుకే మీకు వందనాలు. ఇదిగో ఆయన సంపూర్ణ సంఖ్యగా మేము నిలబడిన స్థితిస్తుండగా మీ ఆశీర్వాద ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చేరినటువంటి చిన్న బిడ్డలు ప్రభా సాత్వికని బట్టి, దాని ప్రణయాన్ని బట్టి, మరి మరియమ్మ గారి మనుగారు ప్రభా సాహిత్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ముగ్గురిని మీ చేతుల్లో ప్రార్థిస్తున్నాను. మీ కృపలో ఆశీర్వదించండి, దీవించండి. ఈరోజు మందిరానికి చేరుకోలేనటువంటి ఈ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారికి వచ్చిన ఆటంకములు, ఇబ్బందులన్నింటినీ తొలగించండి. రేపు వచ్చే విశ్రాంతి ఆరాధనలో అందరూ కలిసి నేను స్తుతించేలాగా మార్గాలు సిద్ధపరచండి, సరళం చేయండి. అలాగే ఆయన అనారోగ్యంతో ఉన్నటువంటి నీ బిడ్డలు లలితని బట్టి ప్రార్థన చేస్తాను. లలిత గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆపరేషన్ నుంచి విడుదల ఇవ్వండి, శక్తిని బలం ఆరోగ్యం ప్రసాదించండి. మరి కాలంలో సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించండి. రక్తరాశికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న చిన్న కుమారుడు తండ్రి ఆ ప్రభా శ్రీకరణ బట్టి ప్రార్థన చేస్తాను. బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి. కృపగలలో ప్రభా మీ శక్తి గల నామంలో బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను, శక్తిని, బలమును, ఆశీర్వాదం ఇచ్చి త్వరగా కోలుకుని ఆరోగ్యం చేయడానికి ప్రభు చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ సేవకుని నిలబడి నన్ను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి, మా గ్రామమును దీవించండి, ఈ సంఘమును దీవించండి. మా సంఘంలో నుంచి, మా గ్రామంలో నుంచి ఎంతమంది అయితే దూరదేశాలు వెళ్ళినారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరూ దీవించండి. చిన్న బిడ్డలు మొదలుకున్న వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ సంతోష సమాధానంతో జీవించలాగా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, ఈ ఆరాధన ముగించుకొని మా గృహాలకు వెళ్ళనై ఉన్నాము. మీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభా. వచ్చే వారిని కలిసి ఆరాధించే పర్యంతం ఈ కృప బాహుళ్యత మాకు సదా తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. ఇచ్చినటువంటి తెచ్చినటువంటి ప్రభానికి సమర్పించిన ప్రతి కానుక బట్టి మీకు వందనాలు, ప్రతి సమర్పణ బట్టి మీకు వందనాలు. ఉపనంతులుగా నూతులుగా నూరంతులుగా ఫలింపచేయండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే స్తుతి. ఈ ప్రార్థన మనవులన్నీ మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకుని నామ పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమున నిలిచినట్లు భూమి మీద నెరవేరుగాక. మార్గం మాకు దయచేయండి, మార్గంలో క్షమించిన ప్రకారం మార్గంలో క్షమించు, మా శోధనలకు తేకాలను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. లేచిన
ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షపు కృమ్మారించుము దేవా.